చెప్పినాం, ఫోన్ లో మాట్లాడినాం కదా. మీరు ఆమె ఏమేనక కేసుకొస్తారమ్మా? మీరు చేసిన తప్పులని ఫోటోలు ఎందుకు పంపిస్తారు ఆమెకి? ఏమైతుందమ్మా పంపిస్తే? ఎవరితో ఏమైతుంది? మంచిది నేను నిలబడతా, మంచిది ఫోటో నిలబడతా అమ్మా, దియమ్మా. ప్రాబ్లం ఏమున్నదమ్మా? అవసరం లేదు. ఎవరు వచ్చి మీకు తెలవాలమ్మా? ఫోటోలు ఆమెకి ఎందుకు పంపిస్తున్నావు? నాది నేను డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కే పోతా అంటున్నా కదా, డైరెక్ట్ గా దియన్నా. అసలు ఎవరు అన్యాయం చేస్తున్నారు? సరే, అన్యాయం ఇక్కడ జరుగుతున్నదా, పైన అధికారుల జరుగుతున్నదా? పైన జరిగితే పైన కూడా ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇదాకంటే ఆడదాకా సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దాదాపు ఎంత 100 మంది ఉన్నారు. ఒకరిద్దరు లేదు, వికలాంగులు, భర్త చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కదా. ఎన్ని రోజులన్నా అవుతారు వాళ్ళు కూడా. ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ పేరుతో వీళ్ళు వికలాంగుల దగ్గర, హార్ట్ పేషెంట్స్ దగ్గర, భర్త చనిపోయిన ఆడవారి దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? అయితే మాకేం చెప్పారంటే 2 monthsకే మీ చేతిలో పడతాయమ్మా, మేమే వచ్చి ఇస్తామని చెప్పారు మాకు పైసలు. పింఛన్ స్కీమ్ అనేది ఏంటి అసలు? ఈ పంచాయతీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? గ్రూప్ ఆఫ్ చారిటీ శ్రీదేవి మేడం అని అక్కడ నుంచి వచ్చారు. మీరు ఫోటో ఎందుకు తీస్తున్నారు? ఫోటో పని చేయండి. ఎవరికి పంపిస్తారు? డైరెక్ట్ పోతాం. తెలంగాణ ఎడ్ ఎవరికి రా ఒకసారి? తెలంగాణ శ్రీదేవి మేడం ఎవరైతున్నారు హెల్మెట్ ఎవరు చెప్పండి. ఆమెకు పంపించిన తర్వాత శ్రీదేవి మేడం ఎందుకు పంపిస్తారు మీరు? అవసరం ఆమెనే మేడం దగ్గర నేనే పోతా అంటున్నా. సరే పోదాం. అవి ఫోటోలు గీటోలు అవసరం లేదు, మేడం దగ్గర నేనే పోతా. వీళ్ళు 2 రోజులు అని దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తురంట అంకుల్. వీళ్ళు లేదు వాళ్ళు ఆగేటట్టు లేరు అంకుల్. వాళ్ళు మాత్రం ఒక క్షణం కూడా ఆగేటట్టు. పోలీస్ స్టేషన్ పంచాయతీ అంటున్నారు. ఇవన్నీ అవసరం లేవు, డైరెక్ట్ వీళ్ళని తీసుకొని ఆడికే పోదాం అంటున్నాను నేను. నిజంగా సహాయం చేద్దాం అనుకునేటోడు 1000 రూపాయలు ఎందుకు అడుగుతాడు? ప్రజల దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు వానికి ఏం అవసరం ఉంది? అంటే లంగలు దొంగలు కాకపోతే వీళ్ళంతా బయట వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళ కోసం అడిగాను, ఆ అమౌంట్ వీళ్ళకి ఇచ్చేస్తాను. నిజంగా మానవతా దృక్పథంతో, హెల్పింగ్ నేచర్ తో డబ్బులు ఇవ్వాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? వీళ్ళకి కూడా చారిటీ నుంచి మనకు కొంతమందికి కన్ను ఆపరేషన్ చేయించారు. వీళ్ళందరినీ మోసం చేయాలి. వీళ్ళకి కాదు. చలో మీరు శ్రీదేవి గారికి లైవ్ లో కెమెరా ముందు ఇప్పుడే కాల్ చేసి, మార్నింగ్ అవన్నీ వద్దు, లైవ్ లో కాల్ చేసి నా పేరు చెప్పొద్దు, మీడియా ముందున్నా అని చెప్పొద్దు, డబ్బులు లేకపోద్దు, చెప్తే ఎందుకు ఇంటి ఇవ్వద్దు. మానవత్వం పేరుతోటి మోసాలు చేసేటోళ్ళని ఈ రోజు అరిగట్టడానికి నేను వచ్చిన. అసలు ఏం జరిగింది? అసలు ఏం అన్యాయం జరిగింది? పెన్షన్ లాగా డబ్బులు ఇస్తున్నారంట, 1000 రూపాయలు కట్టాలంట. ప్రతి నెల వాళ్ళు డబ్బులు మనకు పెన్షన్ లాగా ఇస్తారంట. సేమ్ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ ఎట్లా వస్తుందో అట్లనే వస్తుందంట అని చెప్పినారు. ఏం మాట్లాడుతుంది? తెలంగాణలో ఎన్నో గ్రామాల్లో కొన్ని వేలాది మంది ప్రజల దగ్గర సరుకులు, నెలకు పింఛన్ ఇస్తానని 1 కోటికి పైగా వసూళ్లు చేసిన ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్మన్ శ్రీదేవి ఎంత స్కామ్ చేసి ఉండొచ్చు? చాలా సార్. రిజిస్ట్రేషన్ అనే పేరుతోటి ఇది పెద్ద కథనే ఉంటది. దీని అందరినీ బయటికి రోడ్డు మీద గుంజాలి. కథ నడిచేదంతా పెద్దోళ్ళు, బయట నుంచి వేరే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. వాలంటీర్ కి రోజుకి 100 మందికి పైగా చేర్చుకుంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని మోటివేషనల్ మీటింగ్స్. మీలో మీరే ఇదంటే కదా అక్కడ వీళ్ళకి కాల్ చేసో, లేకపోతే సుజాతకు కాల్ చేసో, లేకపోతే సుమాకు కాల్ చేసో, ఇక్కడ మన విలేజెస్ లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. సిటీ మెంబర్షిప్ ఏదైతే ఉందో అది డొనేషన్ ఫామ్ కింద మారబోతుంది. అది మా బాధ్యత కాదు. రికమెండేషన్ చేయడానికి వీలు లేదు. మాకు ఇచ్చేయండి, మేము ఇస్తాం. ఇలా వాలంటీర్స్ దగ్గర నుండి వేలాది మందిని జాయిన్ అయ్యేలా చేసింది. 8000 మంది 1000 రూపాయలు, 1500 రూపాయలు అంటూ కట్టారు. ఈ రోజు ప్రజలంతా వాలంటీర్స్ కి ప్రశ్నిస్తున్నారు. కానీ శ్రీదేవి నాకు డబ్బులు రాలేదంటూ ఎస్కేప్ అవుతుంది. ప్రజలని మోసం చెయ్యాలనుకున్న ఎవ్వరిని వేదాన్ మీడియా వదలదు. ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ మోసాలను బయట పెట్టిన వేదాన్ మీడియా మళ్ళీ మీరు ప్రీ ప్లాన్డ్ గా చెప్తున్నారని మాత్రం మాట్లాడారు. యు హావ్ టు స్టాప్. 67 మంది బాధితులు, 5,80,000 మోసం జరిగింది. మీడియా వచ్చింది, మీడియా మాట్లాడుతుంది మాతోని. శ్రీదేవి గారు, నేను వేదాంత్ మాట్లాడుతున్నానండి, వేదాంత్ మీడియా నుండి.
3,500 కట్టినా మా భార్య పేరు మీద 1000 రూపాయలు కట్టినా నా పేరు మీద నాకు హార్ట్ అటాక్ ఎన్ని ఊర్లో జరిగింది ఇట్లా కోట్ల రూపాయలు వసూలు చేసిరు అవి ఏం సింగారం డబ్బులు వస్తాయి రెగ్యులర్ గా వస్తాయి ప్రైవేట్ దే ప్రతి నెల ఆ పెన్షన్ ఎట్లా వస్తుందో గవర్నమెంట్ పెన్షన్ ఆ విధంగా వస్తుంది మనం ఎందుకు పైసలు కట్టాలి పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు లేకపోతే భర్త చనిపోయిన ప్రూఫ్ లేకపోతే వికలాంగులకు సంబంధించిన ప్రూఫ్లు చూపిస్తే డబ్బులు రావాలి కానీ డబ్బులు ఇచ్చి పెన్స్ అయితే ఏంది అసలు ప్రతి విలేజ్ లో నడుస్తుంది అది ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ వెనక ఎవరున్నారు అసలు ఎవరు నడుపుతున్నారు మధ్యవర్తి ఆమెకు పైన ఇంకా శ్రీదేవి మేడం అని ఇంకొక ఆమె ఉంది వాళ్ళు కలిసి చేస్తున్నారా ఈ మొక్కామే చేస్తున్నారా మనకు తెలియదు ప్రతి ఊర్లో మోసం చేసిర్రు సుజాత అనటమే ఒక 5 లక్షల వరకు చేసింది శ్రీదేవి మేడం కి ఏదైతే జాబ్లు కూడా ఉన్నాయి మళ్ళీ పంచాయతీలో జాబ్ అంటే ఇప్పుడు 60 మందిని కట్టించింది కదా సార్ కట్టినందుకు నీకు జీతం లెక్కిస్తా ఇక్కడ తప్పంతా ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్మన్ శ్రీదేవి మధ్యలో వాలంటీర్స్ కి శాలరీస్ అంటూ ఇన్సెంటివ్స్ అంటూ నమ్మించి మోసం చేసింది వాలంటీర్స్ పేరుతో శ్రీదేవికి పనిచేసిన వాళ్ళు కూడా శ్రీదేవి బాధితులే నిజంగా మానవత్వంతో సహాయం చేయాలనుకుంటే సహాయం పేరుతో రిజిస్ట్రేషన్ అంటూ పైసలు ఎందుకు తీసుకుంటారు బయలు 60 మందిని కట్టినాం సార్ 60,000 అయితే కదా మేము 3 సార్లు వచ్చాం సార్ ఈ ఊరికి ఇది 4th టైం రావడం కానీ ఆమె కలవట్లేదు ఇంటికి లాకేసి ఉంటుంది ఎక్కడ పోతుందో కూడా మాకు తెలియదు జాబ్ చేస్తుందంట ఫోన్ లో మాట్లాడితే ర్యాష్ గా మాట్లాడుతుంది అసలు సమాధానమే లేదు రికార్డు కూడా పెట్టినాము మాకు రికార్డ్స్ కూడా ఉన్నాయి ఏం చేసుకుంటారో చేసుకోరే అన్నది ఏం లేదు సార్ మాకు పైసలు రావాలి అంతే వేరేది మాకు ఏం వద్దు మంచి పేరుని కూడా నాశనం చేస్తూ ఆ మంచి పేరు మీద కూడా ఇలాంటి నేరాలు ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు ప్రజలను దారుణంగా అతి దారుణంగా తడిబట్టతోటి నమ్మించి గొంతు కోస్తున్నారు అప్రమత్తంగా ఉండండి ఇలాంటి నేరాలకు మీరు బాధితులు కావద్దు ఇట్లా పైసలు వస్తాయి పింఛన్ వస్తాయి అసలు మన యావత్ భారతదేశంలో ఎవడన్నా నిజంగా సహాయం చేద్దాం అనుకుంటే ₹1 కూడా అడగడు అడిగితే మీ ఆధార్ కార్డో పాన్ కార్డో ఏదో ఒకటి అడుగుతారు కానీ బ్యాంకు డీటెయిల్స్ ఇంకేమన్నా అడుగుతారేమో కానీ డబ్బులు మాత్రం అడగరు ఎవడన్నా లంగా దొంగ వచ్చి డబ్బులు అడిగిందంటే ఖచ్చితంగా అది మోసమే ఆయుష్మాన్ చారిటబుల్ ట్రస్ట్ ఎక్కడ ఉందో డైరెక్ట్ అక్కడ కూడా పోదు అక్కడ కూడా ప్రశ్నిద్దాం డైరెక్ట్ సుజాత నుంచి ఇప్పియాలి సార్ నాకు చలో మనం ఈ రోజు వీళ్ళకి న్యాయం జరగాలంటే సుజాత ఇంటికి పోదాం ప్రశ్నిద్దాం కానీ అసలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి మొదలైంది బీజం ఎక్కడ వేసారు పునాది ఎక్కడ ఆడబడ్డది కాబట్టి ఆడ కూడా పోయి మనకు తెలిసి 9 లక్షల నుంచి 8 లక్షలు ఇప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్తున్నారు నేను ఎంత అమౌంట్ పంపించాను అనేది స్క్రీన్ షాట్ నేను పంపించాను సార్ అరే నిజంగా మీద తప్పు లేదనుకుందాం కాల్ చేసిన ప్రతిసారి డిలే చేస్తున్నారు రేపు రండి అంటున్నారు ఫైనల్ గా మీ ముందు ఈ రోజు కూడా కాల్ చేయబోతున్నా చూడండి ఏమంటారు హలో అన్న ఎక్కడున్నారన్నా అన్న ఇంటికాడికి రండి అన్న మా అన్నయ్య వచ్చాడు కొద్దిగా మీతో మాట్లాడేది ఉంది ఎప్పుడు ఇస్తారు మరి మాకు ఈ రోజు ఇస్తా అని చెప్పాను మీరు జనాలందరూ ఇస్తారు రండి ఇంటికాడికి రండి అన్న నేను మీ ఇంటి దగ్గరనే ఉన్నాను రండి ఎన్ని రోజులు 1.5 నుంచి నా కోసం ట్రై చేస్తూనే ఉన్నారు అన్న ఇక్కడ నా జనాలు వచ్చి నన్ను అడుగుతున్నారు అన్న ఇగో మన ఫోన్ లో కదా అన్న కూర్చొని మాట్లాడుకుందాం మా అన్నయ్య వచ్చాడు మా అన్నయ్య మీరు మాట్లాడండి మా అన్నయ్యతో మాట్లాడండి ఇదే నాది 1.5 నుంచి నేను బాధపడుతున్నానండి హస్బెండ్ లేని కుటుంబాలు చూసి నన్ను చూసి ఇచ్చారు ఇప్పుడు నేను ఎక్కడ నుంచి తీసుకురావాలి వీళ్ళు ఇంతమంది నేను అడిగితే నేను ఎక్కడ నుంచి తీసుకురావాలి ఇదే సార్ 1.5 నుంచి ఇస్తున్నాం ఈ ట్రై చేస్తున్నాం ఆ ట్రై చేస్తున్నాం ప్రతి రికార్డ్ నా దగ్గర ఉంది 1.5 నుంచి ఇస్తున్నాను కట్టిరామా మీరు కూడా కట్టిరా 10,000 కట్టిపోయారు కట్టిపోతే ఇస్తా అని ఇస్తానే లేదు ఇందాక వచ్చి పోయారు వాళ్ళు కూడా స్కూల్ ఏడా అని అడిగిపోయారు హలో బ్రదర్ ఒక్క నిమిషం నాతో మాట్లాడండి ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అయ్యో నేను ఏమంటున్నా అంటే ఇష్యూని పెద్దగా చేసుకోకు ఏదో వాళ్ళది ఏదో ఇష్యూ ఉంది సరే ఒకసారి డైరెక్ట్ గా కలిసి మాట్లాడితే మనది ఏదుందో అయిపోతుంది ఎందుకు ఇంత పెద్దగా చేసుకుంటున్నారు ఇంటి దగ్గరికి కూడా రాలే మీ జస్ట్ విలేజ్ కి వచ్చినాం నా కార్లోనే ఉన్నారు మీరు ఏడున్నారు చెప్పండి నేను వచ్చి అంటున్నా అంటే బ్రదర్ ఇన్ఫర్మేషన్ పోయింది కాదన్నా ఒక్క నిమిషం నాతో మాట్లాడు నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఒక నిమిషం మాట్లాడు ఇప్పుడు దీన్ని వీళ్ళు మీడియా ముందుకు దీని ముందుకు అంటున్నారు నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే చెప్తున్నా మీకు మంచిగా చెప్తున్నా చెడు చెప్తాను మీరు ఏడున్నారు చెప్పండి ఆ ఫోన్ కట్ చేయకు ఫోన్ పక్కకు పెట్టి డ్రెస్ వేసుకో సరే పోనీ కానీ అమ్మ ఎందుకు అట్లా ఇరిటేట్ అవుతున్నావు ఇరిటేట్ కాకు అయిపోయింది వేసుకున్నావు అన్న బట్టలు ఏమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు మీడియా ముందుకి ఆడికి అంటున్నారు అదంతా ఇష్యూ అవసరం లేదు వీళ్ళు చేసింది నాకు కూడా సంబంధం లేని విషయం వీళ్ళు ఎవరు లీడరు ఈమె సార్ ఎవరు మా భార్య మిస్సెస్
వీళ్ళ ద్వారా ఏవో మేడం పోయినాయి చేసుకున్నారు, ఒక ట్రస్ట్ అని చెప్పి నమ్మారు. ఇప్పుడు స్టార్టింగ్ లో అందరికి లేమోర్లు ఇస్తుంటే నమ్మారు, చేసుకున్నారు. మేడం తోటే మాట్లాడతాను నేను, ఇంకా దానికి ఏముంది? నేను ఆమెతోనే నేను చెప్పి నువ్వు ఆమెకి ట్రాన్సాక్షన్ చేసినావా, బ్యాంక్ లో పంపించినావా పైసలు? బ్యాంక్ లో నా స్లిప్లు ఉన్నాయి నా దగ్గర. అయిపోయా మరి, దానికి నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావే? ఆమెకు బిల్లు పంపించిన టైం కంటే ఆమెకు ఖాళీ అయితలేమంట, అది ప్రాబ్లం పెట్టి అయితే టాలెంట్ ఇదేమన్నా మాటలా నీటి మీద రాతలా? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవెందుకు టాలీ? సరే నేను వస్తున్నా, చెప్పి ఏడునో చెప్పి మీ ఆఫీస్ ఏడు చెప్పాడా? నేను వస్తున్నా, నేను ఒక్కనే వస్తా. ఏడు ఎవరు ఏంది బ్రదర్ మ్యాటర్ ఏంది? పైసలు మరి ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఓకే, ఏందమ్మా పరిస్థితి ఏంది? అన్న మేము అమౌంట్ అందరూ ఈ విలేజే కాదు చాలా విలేజెస్ ఉన్నాయి పంపించాము మేము. పింఛన్ స్కీమ్ అనేది ఏంది అసలు? ఈ పంచాయతీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? గ్రూప్ ఆఫ్ చారిటీ. ఓకే, అయితే అక్కడ మాకు శ్రీదేవి మేడం అని సికింద్రాబాద్ నుంచి మాకు అక్కడ మా తరపు నుండి మా వాళ్ళు చేస్తే మాకు చెప్పారు, మేము చేసాము. శ్రీదేవి మేడం ఎవరు ఇప్పుడు దీనికి అంతా? హెడ్ శ్రీదేవి మేడం ఏమంటున్నది? నాకు రూపాయి కూడా అందలేవు అంటుంది, డబ్బులు అంతా ఈమె తీసుకుంది అంటుంది. శ్రీదేవి మేడం దగ్గరకు పోయి ఆ రూపాయి అందినయో లేవో ఇప్పుడు లైవ్ ప్రూఫ్ చేపిస్తాం. మీరు అసలు ఈ ఫోన్ మీరు తప్పు లేనప్పుడు ఫోన్ తీయకండి, ఆ వీడియో ఫోటోలు 200 ఓకే మనం తీసుకుందాం, మళ్ళీ ఫోటోలు వీడియోలు తీసుకుందాం, మాట్లాడు అమ్మ క్లియర్ గా చెప్పండి. నేను మీ తప్పని నేను అంటలే, మీకు డౌట్ రావచ్చు వీళ్ళ ఫేసెస్ ఎందుకు బ్లర్ చేస్తున్నారు అని, అది వీడియో లాస్ట్ లో తెలుస్తుంది. మీరు ఏం పని చేస్తుంటారమ్మా? నేను స్కూల్ టీచర్. స్కూల్ టీచర్ అయితే యాజ్ ఏ ముందు స్కూల్ టీచర్ ని కాదు, ఇంట్లోనే ఉన్నాను, చిన్న పాప ఉండే ఇంట్లోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు స్కూల్ టీచర్ గా. ఓకే, అయితే మీకు ఎవరు అప్రోచ్ అయ్యారు? మీరు జాబ్ ఇప్పుడు ఏదైతే ప్రేమిల ద్వారా మేము అప్రోచ్ అయ్యాము. మా విలేజ్ ఆమె, ప్రేమిల అనేది ఆమె మీ విలేజ్ లో ఉంటది. ఆమె మిమ్మల్ని ఎక్కడ అప్రోచ్ చేసింది? ఇక్కడ ఏమంటారు ఆయుష్మాన్ గ్రూప్ లో ఇట్లా ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్ళిందా? ఏమని తీసుకెళ్ళింది అక్కడికి? ఇక్కడ ఇలా జాబ్ ఉంది, ఇంట్లోనే ఉన్నా కదా చేసుకున్నాం. ఏం జాబ్ అమ్మా? ఏం చేయాలి జాబ్? ఇట్లా ఏమంటారు భర్త లేని వాళ్ళు 1000 రూపీస్ కడతారు, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు 1500 కడతారు, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వస్తాయి అమౌంట్ అని మాకు చెప్పారు. మేము చేసినాము. మేము చేసిన తర్వాత అమౌంట్ ప్రతి ఒక్కటి మాకు లిస్ట్ అన్ని మాకు లిస్ట్ నేమ్స్ తో సహా ఉన్నాయి. తను శ్రీలత నుంచి మాకు పంపించింది. శ్రీలత మాకు పంపించి నేను స్క్రీన్ షాట్ కూడా అమ్మాయికి పెట్టాను, అమ్మాయిని అడగండి కావాలిస్తే పెట్టాను. కానీ అదేమంటుందంటే అమౌంట్స్ లేవు మాకు, ఈవెన్ 1 రూపీ కూడా రాలేదని మాతో అంటే మీరు శ్రీదేవి గారికి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకండి. మీరు ఇక్కడ రండి, మీ తప్పు లేనప్పుడు మీరు చేయకండి. 2 నిమిషాలు ఉండి అయిపోతుంది, ఒక 5 నిమిషాలలో అయిపోతుంది పంచాయతీ. పింఛన్ ఇస్తే గవర్నమెంట్ ఇవ్వాలి. అవునా సార్? ఒక్క నిమిషం, పింఛన్ కాదు అది ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ నుంచి చేశారు వాళ్ళు. డొనేషన్ పరంగా వీళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఆల్రెడీ ఒకసారి వీళ్ళకి ఇచ్చారు. ఓకే, హెల్పింగ్ మానవత్వం తోటి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మానవత్వం తోటి డబ్బులు ఇచ్చేటోళ్ళు వీళ్ళ దగ్గరికి ఎందుకు 1000 రూపాయలు తీసుకుంటున్నారు? అది దాని నుండి వీళ్ళ పేరు మీద 1000 రూపీస్ కట్టుకొని వాళ్ళకి ఇచ్చేది 1500 ఇస్తారు డొనేషన్ ప్రకారంగా. నిజంగా మానవతా దృక్పథం తోటి హెల్పింగ్ నేచర్ తో డబ్బులు ఇవ్వాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? వీళ్ళకి కూడా చారిటీ నుంచి మనకు కొంతమందికి కన్ను ఆపరేషన్ చేయించారు. వీళ్ళందరినీ మోసం చేయాలి. వీళ్ళకి కాదు, వీళ్ళని కాదు, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి చేపిస్తున్నారా? చెప్పండి, ఎందుకు మోసం చేస్తారు? మరి ఇప్పుడు ఇడ కట్టిన ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేవు. వాళ్ళకి కూడా వస్తాయి, వాళ్ళకి ఎక్కడ మేడం ఎప్పుడు ఎందుకు టైం పెట్టింది అనేది మాకు కూడా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మ్యాటర్ ఏంది అని అంటే ఏమంటున్నారు అంటే డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమే, వాళ్ళకి ఇప్పిస్తా అన్న విషయం వాస్తవమే, ప్రతి ఒక్కరి పేరు రిజిస్టర్ లో ఉంది, అంత క్లియర్ గా ఉంది. నా సంబంధం లేదు, మా పై అధికారుల సంబంధం, ఆమె పేరే శ్రీదేవి. చలో మీరు శ్రీదేవి గారికి లైవ్ లో కెమెరా ముందు ఇప్పుడే కాల్ చేసి, కాదమ్మా మార్నింగ్ అవన్నీ వద్దు, లైవ్ లో కాల్ చేసి నా పేరు చెప్పొద్దు, మీడియా ముందున్నా అని చెప్పొద్దు, డబ్బులు లేకపోద్దు, చెప్తే ఎందుకు ఇంటి ఇవ్వద్దు, డబ్బులు ఎప్పుడు ఇస్తారో వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పు. దాన్ని బట్టి ఏమంటుందో నేను చూస్తాను. అసలు ఏం ఇన్ఫర్మేషన్ సైలెంట్ ఉందమ్మా. అదే డబ్బులు ఎప్పుడు ఇస్తారు మాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పు. డైరెక్ట్ శ్రీదేవి గారి దగ్గరికి పోదాం. హలో మేడం మేడం సారిక అమౌంట్ మేము ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను మేడం. నేను ఆ అమౌంట్ మేడం నేను ఆల్రెడీ మీరు పెట్టిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాను.
నువ్వు స్క్రీన్ షాట్ మాత్రమే పెట్టావు, దాన్ని సారీకి అమౌంట్ నువ్వు మెన్షన్ చేయలేదు. సారీకి అమౌంట్స్ నాకు రాలేదు, నువ్వు సారీకి అమౌంట్ ఇవ్వలేదు. లేకపోతే ఆ రోజు నేను సారీకి అమౌంట్ నీకు చెప్పకపోతుండే. సారీకి అమౌంట్ ఇచ్చేవాని. నువ్వు అనుకున్నాం 24,000 నువ్వు నాకు ఇచ్చేదే అనుకున్నాము. మిగతా అమౌంట్ ఏది మరి అమ్మాయి? మేడం మిగతా అమౌంట్ 2 years అయింది మేడం. తను డేట్ చెప్పమని చెప్తే తీసిస్తా అని చెప్పాడు. డేట్ కావాలంటే మీరు అక్కడ నుంచి మీకు అమౌంట్స్ వచ్చినాయి. చెప్పడానికన్నా చెయ్యడానికన్నా ఏదైనా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? దొరికాం కదా అని చెప్పేసి మొత్తం మేడం నేను చిన్న పిల్లని వేసుకొని చేశాను మేడం, మీరు అబద్ధం ఆడొద్దు. సారిక అమౌంట్ అది నువ్వు ఇన్ని అమౌంట్ ఇచ్చిందని ఇచ్చామని చెప్పా. అవును మేడం, సరే మీకు ఇచ్చాను కదా, నేను మా ఓన్ పైసలు నాగర్మయ్య కూడా ఇచ్చాను కదా, ఆ పైసలు ఇవ్వండి. ఆ లెక్క నేను తర్వాత చెప్తాను నీకు కావాల్సింది లెక్క. నువ్వు ఆ అమౌంట్ ఇచ్చేసాయి, ఆ అమౌంట్ ఇస్తే నేను వీళ్ళకి ఇచ్చుకుంటాను. సరే 24,000 ఇచ్చారు కదా, 24,000కి సంబంధించి వీళ్ళకి డబ్బులు నెలకి ఇస్తాన్నారు కదా, ఆ పైసలు ఏమైనా అడుగు. ఆ రోజు మీరే చెప్పుకున్నారు, మీ నోట్ మీరే, మేము ఇయ్యలేదు అని కావాలి. లేదు మేడం, మీరు మాట మార్చకండి. అమౌంట్ సారికి అమౌంట్ వచ్చిందని చెప్పాను నేను నీకు. నువ్వు మళ్ళీ మాట మార్చిన అంటే మంచిగా ఉండదు. నా చిన్న పిల్లని వేసుకొని తిరిగిన నేను. సరే మేడం, మిగతా వాళ్ళు అమౌంట్ కట్టారు కదా మేడం, ఒక్క నిమిషం ఆగండి. సారిక అమౌంట్ మిగతా వాళ్ళు కట్టారు కదా, ఆ అమౌంట్ ఇవన్నీ మీడియా వచ్చింది ఇక్కడ. నాతోనే కదా సార్, లీడర్ తోని ఇలానే అమౌంట్ రాలేదని చెప్తున్నారు. ఆఫ్ ది కెమెరా మాతో చాలా క్లియర్ గా చెప్పారు. ఇలా ఎంతో మంది వాలంటీర్స్ ని మోసం చేస్తుంది. డబ్బులు ఇస్తానని చెప్పి, జీతాలు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా మమ్మల్ని కూడా మోసం చేసింది. ప్రజల డబ్బుని ప్రజలకు ఇవ్వమంటే నాకు రాలేదంటూ ఎస్కేప్ అవుతుంది. ఎంత కాల్ చేసినా మమ్మల్ని మాట్లాడనివ్వదు. గట్టిగా అడిగితే ఆ డబ్బులు కూడా రావేమో అని భయపడుతూ ఉన్నాం. మాకు మీ సహాయం కూడా కావాలి. రేపు తన దగ్గరికి వెళ్దాం, డబ్బులు కావాలి అని డిమాండ్ చేద్దాం. మా దగ్గర నుండి ఎలా అయితే డబ్బులు తీసుకున్నారో వారి దగ్గర నుండి కూడా తీసుకొని మాకు ఇప్పించండి అంటూ వాలంటీర్స్ కూడా చెప్తున్నారు. మేడం మేము ఇచ్చాము, ఇక్కడ మీడియా వచ్చింది చెప్తున్నా. నీ విలు మీడియా వచ్చింది, మీడియా మాట్లాడుతుంది మాతోని. హలో 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 శ్రీదేవి గారు, నేను వేదాంత్ మాట్లాడుతున్నానండి, వేదాంత్ మీడియా నుండి. చెప్పండి. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 60 మంది ఈ డబ్బులు కట్టిన వాళ్ళంతా కూడా నా దగ్గర ఉన్నారండి. మేడం ఒకసారి మీరు ఎక్కడ ఉంటారో చెప్తే డైరెక్ట్ గా ఒకసారి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. మేడం ఎక్కడ ఉంటారు మేడం మీరు? సార్ నాది ఆఫీస్ యశ్వరావు గారు, సారికకు తెలుసు నా ఆఫీస్ ఎక్కడ ఉందో, మీరు రావచ్చు. నాకు పేమెంట్ చేయలేదు, ఆ అమ్మాయి అమౌంట్ ఇవ్వలేదు అన్న సంగతి సారికకి తెలుసు, నాకు కూడా తెలుసు. అమ్మాయి ఒక్కసారితోనే చేయలేదు, ఇంకా నలుగురు మేడం నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడు ఈ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ఎజెండా ఏంటి మేడం, అసలు ఏం చేస్తుంది? సార్ ఇది జస్ట్ ఆ మెంబర్షిప్ కోసం చేసేది. మెంబర్షిప్ చేస్తే మాకు వచ్చే ఫండ్స్ నుంచి మేము వాళ్ళకి హెల్ప్ అవుట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మా అంటే ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇట్లా ఎవరైతే నీడెడ్ పర్సన్స్ కి మాత్రమే. సార్ మీకు డీటెయిల్ కావాలంటే మీరు దయచేసి సారికం తీసుకొని అండ్ మీరు ఎవరినైనా తీసుకొని రాగలుగుతారంటే రండి, విల్ సిట్ అండ్ టాక్. ఓకే, ఒకసారి మీరు లొకేషన్ పెట్టండి మేడం, మేము వస్తున్నాం, మీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నాం. ఒకసారి నాకు మీరు ఆ అమ్మాయికి కొట్టిన స్క్రీన్ షాట్ చూపించండి అమ్మా. వస్తుంది ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఎప్పుడు కట్టి మీరు అందరు పైసలు ఇప్పుడు ఒక్కరికి కూడా 1 రూపీ కూడా రాలేవు. ఈ మంత్ ఒక్కటి ఇవ్వండి మాకు. ఈ మంత్ నేను అమౌంట్ ఇవ్వకపోతే మీరే రండి నా దగ్గరికి. ఆల్రెడీ బయట వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళ కోసమే అడిగాను. ఆ అమౌంట్ వీళ్ళకి ఇచ్చేస్తాను. కాదమ్మా, ఒకవేళ మాకు చిన్న పిల్లలు ఒకవేళ మేడం కి మీరు ఇస్తే మీరెందుకు తల మీద వేసుకుంటున్నారు? పోయి మేడం మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మేము ఆల్రెడీ వెళ్ళినాము, ఇప్పుడు రేపు అదే పని చేద్దాం అనుకున్నాం సార్. మేము ఎంతమంది ఇప్పుడే పోదాం కదా.
సరే ఉండండి సార్, నేను వాళ్ళకి అమౌంట్ ఇప్పుడు ఇస్తాను, ఏదో ఒక చేసి ఇప్పుడు అమౌంట్ ఇస్తాను. డైరెక్ట్ గా శ్రీదేవి దగ్గరికి వెళ్దాం. మీరు వాలంటీర్స్ కదా, మీరెందుకు డబ్బులు ఇస్తున్నారు అని అడిగాను. వాళ్ళు ముందుకు రావట్లేదు. అసలు ఏమని భయపెడుతుంది శ్రీదేవి ఈ వాలంటీర్స్? వీళ్ళు ఊరుకున్నా నేను ఊరుకోను. సరే అమ్మా, పైసలు అరేంజ్ చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. ఫస్ట్ మీరు డబ్బులు అరేంజ్ చేసుకుంటాండి అమ్మా, డబ్బులు అరేంజ్ చేసుకుంటాండి. సరే కాదమ్మా, ఇప్పుడు ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయని తెలిసి కూడా మీరు అన్యాయం మోసపోవడం అంటే మీకు అవగాహన లేదా? పిక్చర్లు అయినా మీకు అవగాహన లేదా? ఇంత వయసు ఇంత మోసం చేస్తున్నారని తెలియదా? మా బాధ ఏంటంటే పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు, ఎందుకు 4 పైసలు సెటిల్ నన్ను బతుకుతాం కదా అన్నట్టు మేము అనుకున్నాం సార్. మేము పైసలు తీసుకున్నారు, ఇప్పించేసేయండి, అయిపోతుంది. ఇవన్నీ లొల్లి ఉండదు అన్నాడు. పొద్దున్నుండి సాయంత్రం వరకు అక్కడే ఉన్నా. డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చి చివరిగా డబ్బులు అరేంజ్ చేసుకుని వచ్చి ఈ ప్రజలకు ఇచ్చేశారు. ఇక్కడ మేము పింఛన్ పైసల కోసం 1.5 నుంచి చాలా టార్చర్ భరించామన్నమాట. మా దగ్గర నుంచి వేరే వాళ్ళు మనీ తీసుకున్నారు, బట్ మాకు ఇవ్వడానికి చాలా బాధ పెట్టారు. బట్ 1.5 నుంచి నేను వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళ రెస్పాన్స్ ఏం లేదు, ఈ రోజు ఆ రోజు అని. కానీ నిజంగా దేవుని కృప వల్ల సార్ మాకు ధను సార్ పరిచయం వల్ల వేదాంత్ సార్కి ఈ రోజు అన్నయ్యకి కాల్ చేయడం జరిగింది నైట్. వెంటనే మాకు వచ్చి మాకు సపోర్ట్ గా నిలబడి మా పైసలు ఈ రోజు 30,000 అమౌంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంకా వాళ్ళు ఇంకా 36 రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. 1.5 నుంచి నేను బాధపడుతున్నా, ఈ రోజు అన్నయ్య వచ్చి క్లియర్ చేశాడు. 30,000 మాకు వచ్చాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్స్ సో మచ్ వేదాంత్ అన్న, మాకు చాలా హెల్ప్ చేశాడు, పొద్దుటి నుండి మాతో ఉన్నాడు, మా బాధలు కూడా పంచుకున్నాడు. ఒక్క ఫోన్ కాల్ కొట్టగానే రిటర్న్ రావడం చాలా వచ్చాయి. చాలా థ్యాంక్స్ అన్న. చాలా రిస్క్ తీసుకొని ఈ రోజు అంతా ఇక్కడ ఉండి మా కోసం పోరాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న వేదాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదన్నప్పుడు వీళ్ళకి పైసలు వెళ్ళినప్పుడు ఆమెకి ఎందుకు పని చేస్తుంది? ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో ఏమున్నదో కానీ రేపు ఖచ్చితంగా వెళ్తాను. శ్రీదేవి ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ స్కామ్ ని బయట పెడతాను. వెనకాల ఎవ్వరున్నా బయటికి రావాల్సిందే. ప్రజల ప్రతి రూపాయి వెనక్కి ఇవ్వాల్సిందే. ఖబర్దార్, మోసం చేస్తే అడిగేవారు లేరనుకుంటున్నారా? వేదాన్ మీడియా ప్రజల కోసం, ప్రజల వెంట, ఎప్పుడు ఎల్లప్పుడు. సారికా గారిని తీసుకొని ఐఎమ్ కమింగ్ టు యువర్ ఆఫీస్ మేడం, విల్ టాక్ దేర్. మై గుడ్ నేమ్ ఇస్ వేదాంత్ మేడం, ఐఎమ్ ఫ్రమ్ వేదాన్ మీడియా. Vedant garu, don't mind, could you please come tomorrow? Why? Because I'm not available at Hyderabad as of now. I'll be back tomorrow morning. నేను లొకేషన్ షేర్ చేస్తాను, kindly come tomorrow. లేదు మేడం, ఈ రోజు ఖతం చేసేసుకుందాము. ఎందుకంటే వీళ్ళ ఇష్యూ ఏందనేది క్లారిటీ ఉండాలి మేడం కదా అసలు. That's true, but I'm not in Hyderabad. I'll be back by tomorrow morning. By 6 o'clock morning, నేను మార్నింగ్ ట్రైన్ కి ఉంటాను. I'll be there. You please come down tomorrow. No problem. మీరు ఇందాకే ఆఫీస్ కి రమ్మని చెప్పారు కదా మేడం, మళ్ళీ రేపు అంటున్నారు. సార్ మీరు వస్తున్నారు అని అంటే ఐ వాస్ నాట్ అవైలబుల్. మీరు నాతో మాట్లాడేంత ఛాన్స్ ఇవ్వలేదు వేదాంత్ గారు. ఐ థింక్ ఐ హావ్ సీన్ యూ ఇన్ టీవీస్ అండ్ ఆల్. ఐ రికగ్నైజ్ యువర్ వాయిస్ ఈవెన్. ఐ హావ్ సీన్ యూ ఇన్ ద ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఆల్. ఇజంట్ ఇట్? 18 నెలల నుండి ఎంత అడిగినా ఏదో ఒకటి చెప్తూ డబ్బులు ఇవ్వట్లేదు. శ్రీదేవికి కాల్ చేస్తే ఫస్ట్ రమ్మని చెప్పింది, మళ్ళీ కాల్ చేసి రేపు రండి, ఈ రోజు నేను లేను అంటూ మాట్లాడుతుంది. యా, ఐఎమ్ ద గాయ్ మేడం, బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు వీళ్ళు మ్యాటర్ ఏంటంటే మేడం, ఇప్పుడు సైబర్ క్రైమ్ నుంచి కూడా వి టుక్ ద పర్మిషన్ మేడం. అసలు ఏం జరుగుతుంది అనేది కనుక్కోవడానికి వి టుక్ ద పర్మిషన్. మ్యాటర్ ఏంటంటే సామాన్యుల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న మేడం యాక్చువల్లీ. Okay, that's very fine, Andy. Vedant garu, here we are there to sort out all your problems and we are ready to tell you what is what. Okay, you can come down, but kindly come down tomorrow. By after 8 o'clock, I'll be available at office. You please come down. Okay, need not to worry at all. If not, at least in the night I'll be there. మీరకెళ్ళి పైసలు తీసుకొని పింఛన్ ఇచ్చే కథలు ఏందమ్మా నాకు అర్థం కాదు. 1000 రూపాయలు నిజంగా సహాయం చేద్దాం అనుకునేటోడు 1000 రూపాయలు ఎందుకు అడుగుతాడు? ప్రజల దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు వానికి ఏం అవసరం ఉంది? వాడు నిజంగా సహాయం చేద్దాం అనుకుంటే లంగలు దొంగలు కాకపోతే వీళ్ళంతా. పెద్దలు చెప్తున్నారు ఇది కలియుగం, ఇక్కడ ప్రతి ఒక్కడు ఏదో ఒక స్వార్థానికే పని చేస్తారని. కానీ ఎక్కడో మానవత్వం బ్రతుకుంది, మనుషుల్లో మంచితనం బ్రతుకుంది అని నమ్మావా ఖచ్చితంగా మోసపోతావు. తెలుసుకో మిత్రమా, ఖచ్చితంగా మోసపోతావు. ఇంకొంతమంది అయితే పెద్ద పెద్దోళ్ళ పేర్లు చెప్పుకుంటా కూడా ఇప్పటికీ మోసం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణికి పోతే మీ డబ్బులే మీరే నష్టపోతారని హెచ్చరిస్తున్నాను. మేడం 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 చాలా క్లియర్, చాలా మీరే అన్నారు, చాలా క్లియర్ ఒప్పుకున్నారు.
మనం మాట్లాడుతున్న ప్రతి చర్చ చిత్రీకరించబడుతుంది, రికార్డింగ్ అవుతుంది.